తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లను గెలిపించుకోగా బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ 64 సీట్లతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న సందర్భంలో సోమవారం నాడు తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కానీ నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తారని మాత్రం అటు కేసీఆర్ కానీ ఇటు కవిత కానీ ప్రకటించుకోలేదు. దీంతో నిజామాబాద్ బీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతున్నారన్న ప్రచారం జరిగింది. కవిత కూడా నిజామాబాద్ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంతమంది నేతలు కార్యకర్తలను కూడా కలవనీయలేదన్నారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని పలువురు మాజీ ఎమ్మెల్యేలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయాము అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామాబాద్ నియోజకవర్గం నుండి కవిత ఓసారి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి మదియాష్కి గౌడ్, బీఆర్ఎస్ నుండి కవిత బరిలో నిలవగా కవిత పరాజయం పాలయ్యారు. బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు కవిత సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల బాధ్యతను తీసుకున్నారు. అయితే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 2 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీచినట్లయింది. అందుకే కవిత పోటీ నుండి తప్పుకోనుందని ప్రచారం జరుగుతోంది. కవిత పోటీ చేయకపోతే బీఆర్ఎస్ సెంటిమెంట్ మరింత దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కాంగ్రెస్ జోష్ ముందు కమలం కాషాయం నేతలు గెలవగలరా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.